అమ్మా డయానాకి రాజుకు పుట్టిన దీని పేరేంటి? రాణి. పూజ పెట్టిందంట. రాణియా? మీ మమ్మీ పెట్టిందంటగా రాణి అని. మరి మీ మమ్మీ ఏం పిలుస్తుంది? మీ దాదీ చెప్పింది. తినేసి ఈ విత్తనాలు ఇక్కడే ఇవి చక్క చెట్లు వస్తాయి. ఒకవేళ చెట్లు వచ్చినా కోతులు బతకనివ్వవుగా. ఇదిగో బాదం చెట్టు, కొబ్బరి చెట్లు వచ్చేటట్టు ఉంది. ఇక్కడ టపా టపా మంది మార్పాలని పక్కన పెడతా నేను. చక్కగా చల్లగా యాప్ చెట్టు, అవన్నీ వక్క చెట్లు. వక్క అంటే మనకి ఇంత వక్కలు ఉంటాయి కదా, ఆ వక్కేగా ఏమండి. వక్క పొడి కాకుండా వక్క చెట్లు అవన్నీ. ఆ బారు అవన్నీ ఈత చెట్లు మొన్నే క్లీన్ చేయించారు. ఆ దూరంగా కనిపిస్తున్న మొక్కలన్నీ ఏంటంటే వర్షాకాలం వచ్చేసేసరికి పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు కట్ చేయించారు, వర్షాకాలానికి రెడీ అవుతాయి. రాజుగాడు ఈగలు పడుతున్నాడు. ఈగలు దోమలు కూడా వాళ్ళనివ్వడు. జోకరా నువ్వు చెంగులు వేసుకొని ఇక్కడ పొయ్యి దగ్గర అంటే ఇక చెయ్యి అడ్డు పెట్టండి గాలికి. అరే బాబు, కాగితం లేదా? బకెట్లో దమ్ము లేదు. నా టైంలో మామిడికాయని వచ్చేది, మ్యాంగో. ఇదేదో జోక్ అంటారు. జోకర్. ముందు క్యారీ బ్యాగ్ కంటించు. పేపర్ ఉందా కింద? పుల్లతో ఇక మొత్తం తగలబెట్టేయచ్చు. ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది పొయ్యి వెలిగించి. ఇప్పుడు పొయ్యి వెలిగించి మంచి మట్టి పాత్ర కూడా ఒకటి తెచ్చాం. దీన్ని కుదరా పోయాలా? అవసరం లేదు. बारिश आए तो बारिश आए तो ऐसे ऊपर लगाए तो बाल पानी नहीं चलता है. భలే సెట్ అయిందండి ఆ క్లైమేట్కి, నీ తలకి. ఆహా, భలే సరిపోయింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం వంకాయ ఉల్లికారం చేసుకుంటున్నాము. మా వారేంటంటే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఆయన వెజ్ కూరలో ఎక్కువ తింటున్నారు. దానికోసం అని చెప్పేసి వంకాయ ఉల్లికారం చేయమని గుత్తి వంకాయలు అయితే పట్టుకొచ్చారు. ఇప్పుడు దానికోసం మనం పొయ్యలకి ఇచ్చేసేసుకున్నాము. చక్కగా మంచి మట్టి పాత్ర పెట్టేసేసుకున్నాము. ఒక 14 ఎండుమిర్చి వేసేసుకోవాలి. వంకాయ ఉల్లికారం ఎంత ఫేమస్తో మీకు అందరికీ తెలుసు. సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. 2 చెంచాలు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలి. మనం రోట్లో వేస్తే మిక్సీలో నలిగిపోయినట్టుగా నలిగిపోవాలన్నమాట. అంతా మంచిగా వేయించుకోవాలి. అంటే ఎనిమిరగాయలు ఎర్రగా ఉన్నాయల్లా కొంచెం లైట్గా బ్లాక్ అవుతాయి. అంటే మిక్సీ లేకుండా రోట్లో నూరాలా? మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవి ఫ్రై అయ్యే కొద్దికి కమ్మటి వాసన వస్తుంది అనమాట వీటిలో నుంచి. చాలా ఇక ఇవైతే నేను తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఉల్లిపాయలు పోయాలి. ఆనియన్స్ రెడీ అయిపోతున్నాయా? ఓకే. ఆనియన్స్ ఒక 1/4 కేజీ తీసుకున్నాను. ఓకే.
ఈ ఆనియన్స్ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో మనం మగ్గించుకోవాలన్నమాట. ఓకే. కళాయి పెట్టేసేసుకున్నాము. ఆల్రెడీ వేడిగానే ఉందిగా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఈ లోపల మనకి వేడి చల్లారిపోతే ఎండుమిర్చి తొందరగా నలగదన్నమాట. అందుకని చెప్పేసి వేడి తగ్గక ముందే మనం దంచుకోవాలి. నలుగుతున్నాయిగా. చక్కగా 1/4 కేజీ ఆనియన్స్ ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఒక 5 నిమిషాల మగ్గిపోతాయి. మూత ఉండాలిగా. మూత ఉంది. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 2 గరిటె ఒక్కసారి కలుపుకుని మగ్గిపోవాలి. ఇప్పుడు ఇవి మగ్గే లోపల మనం మసాలా నూరుకుందాం. అంటే గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం. ఓకే, రైట్. ఉల్లికారం కదా, వంకాయలో కూర్చాలన్నమాట. ఓకే. ఈ వంకాయలో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఎర్ర అబ్బాయికి నల్ల పెళ్ళం దొరికినట్టుగా ఎర్ర కళాయికి నల్ల మూత. రైట్. బాలకృష్ణ పాట తెలుసా నీకు? తెలుసు. ఏ పాట? దంచవే మేనత్త కూతురా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండె నాదరా. ఫ్రెండ్స్, నా మేనత్త కూతురు కాదు, మా అత్తగారు వాళ్ళ అమ్మాయి. మీ ఇంట్లో కూడా కుదిరితే వారంలో ఒకసారి ఇలా కట్టెల పొయ్య, రోటి మీద మసాలాలు ఇలా వండించండి ఫ్రెండ్స్. మంచి ఆరోగ్యంగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. చెయ్యి కొంచెం లైట్గా పెయిన్ ఉంది, లేకపోతే ఈ పాటికి నూరు అవతలు పెట్టేవాడిని. మా బేబీ అనుకుంటుంది మాటలు చెప్పడం తేలికే, నూరితే తెలుస్తుంది అనుకుంటుంది. లేదు లేదు, మా వారికి ఇంకొంచెం పెయిన్ ఉంది, లేకపోతే అసలు నూరిచ్చేవాళ్ళు కాదు, ఆయన నూరేసేవాళ్ళు. అది ఇంకొంచెం ఉండిపోయింది పెయిన్. ఆ పెయిన్ తగ్గక బాధపడుతున్నారు. రేపో ఎల్లుండో వెళ్ళి చూపించుకుని రావాలి. కుదిరితే స్కానింగ్ తీపించాలి. చాలా వరకు తగ్గింది. అంటే ₹1 పెయిన్ ఉంది అనుకోండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 30 వంతు తగ్గిపోయింది, ఒక 1/4 వంతు ఉంది. ఆ 1/4 వంతు కూడా పెయిన్ వచ్చినప్పుడు లైట్గా చెయ్యి తిమ్మిరి వస్తుంది. ఆ తిమ్మిరికి భయపడుతున్నారు ఆయన, ఏమైద్దా ఏంటా అని చెప్పేసేసని. అందుకని రేపో ఎల్లుండో హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం, విజయవాడ. వెళ్ళి స్కానింగ్ తీపిస్తే ప్రాబ్లం ఏంటో మనకు తెలిసింది. నాకు తెలిసి నరం పట్టిందేమో అనుకుంటున్నాను, చూడాలి. అయిపోయింది అప్పుడే. చిల్లీ, ధనియాలు, ఇంకా జీలకర్ర అయిపోయింది. ఇంకొంచెం ఉంది, ఓకే, అది కూడా నూరేసేస్తాను. ఓకే. ఆనియన్స్ కూడా మూతలేపు ఒకసారి. అది ఆనియన్స్ ఎక్కడ దాకా వచ్చినాయి? వావ్, భలే మొక్కుతున్నాయిగా. రౌండి ఫ్రెండ్స్. ఏదైనా కట్లిపోయాయి ఫ్రెండ్స్. కట్లిపోయే మట్టి పాత్ర దేనికి అదే సాటి. ఈ రెండు కలిస్తే మామూలుగా లేదన్నమాట, టేస్ట్ దద్దరిల్లిపోయింది. ఆనియన్స్ చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. అదే గ్యాస్ పోయి అయితే 1/2 గంట పట్టాల్సి వచ్చేది. ఇంకా 1 మినిటా? మగ్గిపోయినాయి అమ్మా. మగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది తీసేసి. ఓకే, అలాగే ఉంది మట్టి దాకా. హీట్ కూడా అలాగ ఉంటుందేమో, టపటపమని. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇవి కొంచెంగా వేసుకుని మెత్తగా నూరుకోవాలి. పెద్ద రోలేగా మొత్తం వేసేయచ్చా? కుదరదా? అంటే మసాలా మొత్తం కలవాలిగా. ఓకే. ముందు ఇది కొంచెం నూరేస్తే, ఒకేసారి వేస్తే మనకి నూరటానికి అవ్వదు.
అందుకని. ఓకే, ఉల్లిపాయలన్నీ వేసేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు, ఎండుమిరగాయలు, జీలకర్ర, ధనియాలు మొత్తం అంతా ఇక ముద్దలాగా అయిపోవాలి ఇది. ఓకే, తర్వాత మసాలా ముద్ద నూరేసేసుకుంటే వంకాయలు ఘాట్లు పెట్టేసుకుని ఈ మసాలా అందుకు పూర్తి చేసుకోవాలి. ఓకే, చాలా సింపులే చెప్పటం, చక్కగా ఎంత చక్కగా చెబుతున్నావు. గాలి లేదు ఫ్రెండ్స్, ఒక్క చెట్టు ఆకు కూడా కదలలేదు. నిన్న ఏడిపించేసింది వర్షం వచ్చి. బాదం చెట్టు అయిపోయిందా వంకాయ మసాలా? అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఇదంతా కాయలు కోసి వాటిలో పెట్టాలా? ఓకే, మిక్సీలో అయితే ఒక 10 నిమిషాలు అయిపోయింది కర్రీ. కాకపోతే ఈ వాసన రాదుగా, వాసన చూసి ఎట్ట వస్తుందో. కానీ రోటి పచ్చడిలా ఉంది ఇది, అన్నంలో కూడా వేసి తినేయచ్చా? తినేయచ్చు, కొంచెం నెయ్యి వేసుకొని. అంతే, రైట్. కొంచెం తీసి ఉంచుదాం, అన్నంలో వేసుకుంటా, నెయ్యి వేసుకుంటాం. వంకాయలకు చాలు. ఓకే, వంకాయలు ఇక నెక్స్ట్ చూడండి ఎలా ఉన్నాయి వంకాయలు, లేతగా నవనవలాడుతున్నాయా? ఓకే, ఇప్పుడు దీన్ని అసలు మామూలుగా అయితే ఈ వంకాయలతో చేసుకోరు వంకాయ ఉల్లికారం. పర్పుల్ కలర్లో ఉంటాయి కదా, లైట్ బ్రింజల్ కలర్, ఇక్కడ తెలంగాణ ఇది దొరకదు. ఆ కలర్లో ఉన్న వాటితో చేసుకుంటారు. మనకి ఇక్కడ ఇది దొరకవు కాబట్టి దొరికిన వాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంతేనా? పుచ్చులు మనం చూస్తాడు, ఇంతేనా? అంతే, ఇలాగా ఇంతే, ఇలాగా. ఇప్పుడు ఇందులో అందులో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయాలా? చూడు, చాలు చాలు. ఓకే, కండ్రెక్కకుండా ఉంటాయి. కండ్రెక్కకుండానా? చేయి కోసుకుంటుంది ఈ చెక్క మీద పెట్టే కొయ్యి. కొంచెం తప్పిందంటే అది బాగా పొదునుగా ఉంది చాకు, పొద్దున పెట్టా. మంచి లేతగా ఉన్నాయి వంకాయలు. మీకు ఇంకో చిట్కా చెప్పిన వంకాయల గురించి. వంకాయలు ఎప్పుడు లేతగా ఉన్నప్పుడు వండుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అలర్జీ ఉన్న వాళ్ళు, జలుబు దగ్గు చేసిన వాళ్ళు, వాతం చేసిన వాళ్ళు ఎక్కువ వంకాయలు తినడానికి ఇష్టపడరు. ఇలా వంకాయలు ఎప్పుడు లేతగా ఉన్నప్పుడు తింటే ఎటువంటి అలర్జీస్ కానీ, వాతం ఇష్యూస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. మనం వంకాయలు ముదిరిన తర్వాత తింటే కనుక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానికి తోడు చింతపండు యాడ్ అయితే ఇంకా మనకి ఆ ఇష్యూస్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. నిజమా? ఇప్పుడు దాకా తెలియదు నాకు. అందుకని వంకాయలు ఒకటి, బెండకాయలు ఒకటి ఎప్పుడు లేతగా ఉన్నప్పుడు, లేత పిందలుగా ఉన్నప్పుడే వండుకోవాలి. మీరు పుచ్చులు చూస్తున్నారా లేదా? చూస్తున్నా అయితే ఏదో తీసి ఇలా అనగానే ఎంత లేత పిందలుగా ఉన్నాయో. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? మసాలా కూర్చేయడమే. వీటిలోనా డైరెక్ట్ రోల్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, వంకాయలు అయితే మసాలా పెట్టేస్తుంది. అంతేనీకా? ఓకే, 4 కావదు, దాన్ని పెడితే చాలు, అట్ట వచ్చేస్తుంది. వంకాయ నిండా కూరిస్తే వంకాయకి ఉప్పు కారం పట్టి నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయిద్ది. ఒకవైపే కూరిస్తే ఒకవైపు ఉప్పు కారం పట్టిద్ది, ఒకవైపు చప్పగా ఉండిద్ది. ఒకవేళ వచ్చేసినా మనకి కూరలోనే ఉండిద్ది కాబట్టి నో ప్రాబ్లం. చీకటి పడిపోతుంది, వర్షం వచ్చేలాగా ఉంది. స్పీడ్గా చేసి టకటక పెట్టేసి. ఏం తెచ్చిందిరా? రాణి బేబీ వచ్చేస్తుంది. లేడు బా, ఎలా మసాలా వాసనకి నాన్ వెజ్ అనుకొని వస్తుంది బేబీ. సెకండ్, వెరీ గుడ్. అటు చూడు బై, వెరీ గుడ్. ఏ సెకండ్, ఏ కాలు, కమాన్, వెరీ గుడ్. నేర్పాను అది. కమాన్, సెకండ్, వెరీ గుడ్. కమాన్, వెరీ గుడ్. మగదైతే బాగుంది చక్కగా. మగదైతే మా మేడం గారే తీసుకెళ్తున్నారు ఇంటికి. ఒకటి కాళ్ళు మంచి దొడ్డుగా వచ్చినాయి, పాలు గట్టిగా తాగింది, సింగల్ ఒక్కటే పుట్టింది కదా. మసాలా వంకాయ కర్రీకి వంకాయలు రెడీ. ఇది వంకాయ బాంబుల్లాగా. నిజంగా వంకాయ బాంబులు ఉంటాయా? సేమ్ ఇలాగే వస్తాయి, వైలెట్ కలర్ వంకాయ బాంబులే.
చక్కగా మసాలా కూర్చిన వంకాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే చక్కగా పొయ్యి అంటుకుంది. ఇప్పుడు మళ్ళీ మనం మట్టి పాత్ర పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మట్టి కళాయిలో పోసేటప్పుడు అలా గరిట అలా రౌండ్గా తిప్పాలి. ఓకే ఓకే. అది ఆయిల్ వేడెక్కిద్ది ఒక 2 minutes. వేసే మూత పెట్టాలా? మరి అన్నీ నిలబెడితే సరిపోయేదిగా, చక్కగా పడతాయిలే. అయినా వేసే కొందుకు ఆయిల్ పక్కకు వస్తుందిగా. ఆ 2 కూడా పెట్టి పైన కాదు పక్కనే పెట్టినానా. అలా పెట్టు. ఇక్కడ ఇటు ఖాళీ ఉందిగా. సరే కానీ రైట్. దూరం కూర్చో. గాజు కూడా వేడెక్కిపోయి కాలిపో. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మంచిగా మగ్గుతున్నాయో వంకాయలు. ఎక్కువ మగ్గుతున్నాయిగా. ఓకే, తిప్పాలా అటు ఇటు? ఏమా 2 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుదాం. చేపల కూర తిప్పుకున్నట్టుగా తిప్పుకోవాలి. స్లో 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 ఇడిపోయి మసాలా బయటకు వచ్చేసింది. కరివేపాక చూడు వెనకాల గుడ్లని పెట్టినాయి. చూసా, అలాంటి లేతే తెచ్చా. లేత వాటికే ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి. చూసా. ఏం పెడతాయి గుడ్లు? దోమలు. కదుపుతున్నావా? కింద పైకి పైకి కిందకి. ఓకే, ఈవెన్గా మగ్గాలి కదా. ఓకే ఓకే. ఇది మసాలా నూరుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకోండి. సైడ్ ఆయిల్ మీద వేస్తే మగ్గిద్దేమో, అంతేనా? అంటే గ్రేవీ కలుపుకుంటాక. ఓకే. ఇందులో కారం అనేది వేసుకోము, ఎందుకంటే మనం ఎండుమిర్చి నూరుకున్నాం కదా, అదే కారం సరిపోయిద్ది. ఇందులో ఇంకే మసాలాలు ఉండవు, ఇదే మసాలా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఉల్లి కారమే. వంకాయ ఉల్లి కారమా? ఓ మై గాడ్. ఏమి ఎడలో నానా ఇల్లిపోతాయి అనుకుంటున్నావా నువ్వు? అలా అంటావా? ఓకే. మగ్గిపోయి విడిపోతాయి. ఓకే, విడిపోయి పప్పు పప్పు అయిపోతాయి. చూస్తానికి అంత మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఏంటి గ్రేప్సా? గ్రేప్స్ కాదు, నేరేడు పళ్ళు. ఓ మై గాడ్. చెట్టు కాయలు భలే ఉన్నాయి న్యాచురల్గా. చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే వగర వగరగా స్వీట్ స్వీట్గా. ఓ నల్లగా నీలాగా ఉన్నాయి. నల్లగా, సారీ నాలాగా. ఏదో ఒకటి అనందే నీకు మాత్రం. నల్లగా నాలాగా భలే ఉన్నాయిగా. సర్లే, నేను నల్లగానే ఉన్నాను కానీ. ఫ్రెండ్స్, పొయ్యి అయితే బగబగా మండుతుంది. మూతి ఒకసారి ఎక్కడి వరకు వచ్చింది వ్యాపారం. వావ్, ఉల్లికారం వంకాయ. వంకాయ ఉల్లికారం రెడీ. ఒక 2 minutesలో ఇక కొత్తిమీర రెడీ చేస్తే కథం. ఆల్రెడీ నేరేడు పళ్ళు కోసుకొని తింటానే ఉంది. ఇటు ఒకటి నాకు కూడా చెట్టు కదా. సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి. సంవత్సరానికి ఒకసారైనా నేరేడు పళ్ళు తినాలి. తింటే కనుక మనం తెలియకుండా ఇంటిలో వెళ్తే కనుక ఈ నేరేడు పళ్ళు తింటే ముక్కలు పటాపంచలు అయిపోతాయి. మనం తెలిసి తినము, కాకపోతే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. నులి పురుగులని. చాలా బాగున్నాయి. ఏం కాయ తెలుసు? అది తెలియదు. దాని పేరు నేరేడు పండు. ఒకసారి స్లోగా కలుపుకుందాం. అడుగును కలుపు, అడుగు పట్టకుండా. అడుగేం పడతలేదులే, మట్టిదేగా. అబ్బా, విడిలిపోతున్నాయి. విడిలే ఏం పర్లేదు, ముక్కలు ముక్కలుగా తినేస్తాను అంతే. నాటుకోరి ఇగురులా కనపడుతుంది నా కళ్ళకి. నాన్ వెజ్ తినలేక. మూత పెట్టుకుని ఒక 2 minutes మగ్గించుకుంటే మన కూర ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి చూసుకుందాము. చక్కగా మగ్గిపోయింది కూర అనేది. వంకాయలు కూడా కంప్లీట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే లైట్గా కొత్తిమీర, లైట్గా కాదు ఫుల్గానే వేసుకోండి. ఈ కూరకి కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుండిద్ది.
అడుగును బాగా ఇదవుతుంది, తిరగే. కొత్తిమీర మొత్తానికి వెళ్ళిద్ది అది. రైస్ లేదు కదా, పర్లేదు. రైస్ లేదు అది లేదని అటు చెప్పు మాకు. ఈ వాసనకి ఇక నేను ఎక్కడ ఆగే పని లేదు. అందుకని కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఇచ్చి ఆల్రెడీ కర్బూజా తింటాం. మంచి కమ్మటి వాసనకి మా వారు రైస్ లేకోకుండానే పుట్టి కూర తినేస్తున్నారు. అదేమంటే నన్ను ఆపొద్దు అని చెప్పేసి అంటున్నారు. మంచిగా మగ్గిపోయి తొడలు కూడా ఊడిపోయి, మంచిగా మగ్గిపోయి తొడలు కూడా ఊడిపోయినాయి. బ్రహ్మాండం బ్రహ్మాండం బద్దలైందా టేస్ట్కి. వంకాయని కూడా ఇలా రకరకాలుగా ఉండొచ్చు. ఇది కొత్తిమీర కలిపి ఇలా కలిపి ఏదేది ఇలా ఎలా తినాలో కూడా మీరే చూపిస్తున్నారా? తింటాం కూడా ఒక ఆర్టేన్ అంటావా? నో వాట్స్ ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు చేసుకుంటే. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, ఇంత టేస్ట్ రావాలి అని అంటే రోట్లో నూరాలి, కట్టెల పొయ్యి మీద వండాలి, విత్ మట్టి పాత్ర. ఇవన్నీ పెడితేనే ఈ టేస్ట్. తింటాం కూడా ఇది ఆహా అనిపిస్తుందా? ఆహా ఏమి రుచి తినరా మై మరచి. చూనే మార్చేస్తున్నావు. ఇలా కొత్తిమీర ఈ వంకాయ కలిపి ఏంటి ఏంటి అలా మిఠాయి పాన్ నోట్లేసినట్టుగా. మా వారికి పాన్ కట్టడం కూడా వచ్చండి. నో వాట్స్. మళ్ళీ పాన్ కూడా అల్లాటప్పగా కట్టరు, మంచి హైఫైగా కడతారు. ఇక రైస్లో కలుపుకుంటే దాని రుచి ఎలా ఉంటుంది ఇక మాటల్లో వర్ణించి నేను. అట్లాగే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయా రైస్ పెట్టి తినేదాకా ఇక నా మనసు ఒప్పుకోదు. బట్ కాలిద్ది జాగ్రత్త. ఆ గ్రేవీ అనేది బాగా చక్కగా ఎగిరిపోయి నిజంగా అమృతం అంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంది. ఇంత గ్రేవీలో ఇంత అన్నం కలిసిద్ది అనమాట, అంత టేస్ట్ అయితే ఉంది. నో వర్డ్స్, ఓన్లీ ఈటింగే. ఈ గ్రేవీ అనేది చక్కగా ఎగిరిపోయి అంటు ఎగురులాగా అయిపోయింది. ఆ గ్రేవీ వల్ల వచ్చే రుచి అలా ఇలా కాదు, అంత అద్భుతంగా ఉందన్నమాట. నేను చెప్పడం కంటే మీరు చేసుకుని తింటే నిజంగా ఆ టేస్ట్ అనేది మీరు అనుభవిస్తారు. అసలు అలా పెట్టుకోండి, ఊడొచ్చిద్దే. ఒకవేళ ఊడిపోయిన గరిట్లో పడిద్దనా? చికెన్ జాయింట్ కూడా పనిచేయద్దు ముందు. ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది. ఇంకా పెట్టి బేడ చదిరేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి కమ్మగా ఒక ముద్ద పెట్టుకొని మనం తినేయటమే. వచ్చేటప్పుడు ఎంత పని ఉండిద్దో వెళ్ళేటప్పుడు కూడా అంతే పని ఉండిద్ది మాకు. ఇవన్నీ మళ్ళీ ఎత్తి పెట్టుకోవాలి. ఆల్రెడీ మా వారు ఒక పక్క నుంచి అన్నీ ప్యాక్ చేసేసారు. ఇది మా లగేజీ ప్యాకింగ్ అన్నమాట. తెచ్చినవి అన్నీ ఇలా ప్యాక్ చేసేసి నీటిలో పడేశారు. వర్షం వచ్చినా తడవకుండా ఉండడానికి అట్టపెట్టికి ఇలా క్యారీ బ్యాగ్ పెట్టారనమాట. ఏంటి లక్ష్మి? नहीं नहीं घर के आओ, घर के आओ. आवो ना जावो ना. గిన్నె నాదా? ఓకే టీకే టీకే. వేడివేడిగా రైస్ వండుకొచ్చేస్తుంది. లక్ష్మి చావల్ చావల్ బనాయా. సబ్జీ రెడీ అయితే చావల్ రెడీ. వేడిగా అన్నం వండుకొచ్చింది మా లక్ష్మీజీ, నేపాల్ అమ్మ. బస్ బస్ नहीं 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 लक्ष्मी नहीं नहीं. ये भाईगा ना माँ, मटन चिकन नहीं, हम नहीं खा रहा ना. చక్కగా వేప చెట్టు కింద
చల్లగా వేడిగా రైస్లోకి. చల్లగా గాలి చల్లగా ఇది వేడిగా అన్నా దా. అదే కదా నేను చెప్తుంది. వేప చెట్టు కింద చల్లగా, రైస్ ఏమో వేడిగా, కూర ఏమో కమ్మగా. ఫ్రెండ్స్, నో వాట్స్, నో మటన్, నో చికెన్, ఎక్సలెంట్ ఉంది. బా నాన్ వెజ్ తినవు కాబట్టి ఇప్పుడు వెజ్ గురించి చెప్తున్నావు. ఫ్రెండ్స్, రైస్లోకి అయితే ఇరగదీసేసింది. అలాగే బా నో వాట్స్. కూర అయితే ఇక ఇలా పెట్టుకొని కొంచెం కూరలో ఎక్కువ అన్నం కలుపుకుని తినొచ్చు కదా. మసాలా కొంచెం వేసుకొని మధ్య మధ్యలో వంకాయ నంచుకుని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా నేను అన్నం పెట్టుకుని తినేయాలి. కొంచెం నీకే పాపం ఎవరో వచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఫీడ్ మిలింగే.